మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో హార్లిక్స్ రవ్వ లడ్డూలు తయారు చేసుకోబోతున్నాం. మరి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజు గారు, ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో హార్లిక్స్ రవ్వ లడ్డు. అవునండి. సో రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది, కానీ మీరు ఇక్కడ డిఫరెంట్ గా హార్లిక్స్ కాంబినేషన్ లో ఇస్తున్నారు అనమాట. సో అంటే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉంటారు హాలిడేస్ కాబట్టి, సో వాళ్ళకి ఏదో ఒకటి మధ్యలో ఇస్తూ ఉండాలి వేసినప్పుడల్లా. సో అలా ఏంటంటే హార్లిక్స్ మనకు కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది, సో ఈజీగా కూడా చేసుకోవచ్చు రవ్వ లడ్డు అనేది మనకు. సో కాబట్టి నేను దీంట్లో హార్లిక్స్ యాడ్ చేసి ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. ఓకే, హార్లిక్స్ రవ్వ లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హార్లిక్స్ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ పావు కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు పొడి 1/2 కప్పు, పాలు పావు కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా దీంట్లో మనం రవ్వ వేయించేసుకుందాం. సో నేతిలో వేయించేసుకుంటే రవ్వ ఇంకా టేస్టీగా ఉంటుంది కదా కొద్దిగా. అంటే తర్వాత మళ్ళీ ఇలాగ మనం కరిగించిన నెయ్యి కూడా యాడ్ చేస్తాం. సో దీంట్లో సరిపడా రవ్వ, సో కొంచెం స్లో ఫైర్లో మనం వేయించుకోవాలండి. సో కొంచెం అంటే ఏమాత్రం మనకు అడుగు పట్టేసినా టేస్ట్ అంతా కూడా మనకు కొంచెం మారిపోతుంది. ఆ కమ్మటి వాసన ఒకటి వస్తుంది కదా, అది వచ్చేదాకా వేయించుకోవాలి, కొంచెం వేయిస్తూ ఉండాలి. సో రవ్వ లడ్డులో మెయిన్ టేస్ట్ అదే. అవును. సో చాలా మంది ఏంటంటే కొంచెం అలా వేసామా కొంచెం అలా కలిపేసి తీసేస్తారు. సో ఆ టేస్ట్ అనేది మనకు రాదు. సో ఆ నేతితో కొంచెం వేయించుకున్నప్పుడు మనకి అది అయ్యింది అనడానికి కొంచెం కలర్ కాస్త గోల్డెన్ అయ్యి కొంచెం ఉన్న దాంట్లో కొంచెం లైట్ డార్క్ అవుతుంది. సో మీరు చెప్పినట్టుగా స్మెల్ కూడా వస్తుంది. సో ఆ స్టేజ్ లో తీసుకుంటే మంచి టేస్టీగా వస్తుంది. సో జనరల్ అంటే చాలా మంది అంటే కొన్ని చోట్ల మేము తిన్నాం, అక్కడ టేస్ట్ బాగుంది, మేము చేసుకుంటే రావట్లేదు. సో అదంతా చిన్న కిటుకులు అంతే. సో కొంచెం ఓపికతో అలా తిప్పేస్తూ చేసుకున్నాం అంటే మంచి టేస్టీగా వస్తుంది. సో ఇది మనకు రవ్వలు కూడా ఒకటే, ఈ ఉప్మా రవ్వ ఒకటే కాకుండా ఇప్పుడు జొన్న రవ్వ కూడా వస్తుంది. అలాగే గోధుమ రవ్వలో కూడా ఇదివరకు మనకు ఒకే సైజులో దొరికేది, ఇప్పుడు సన్నగా కూడా వస్తుంది. సో ఆ రవ్వతో కూడా మనం చేసుకోవచ్చు, బాగుంటుంది హెల్త్ వైజ్ గా. సో ఒకటే రకంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా మనకు కొంచెం డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. ఇది సరిపోతుందా? సరిపోతుంది. బౌల్ ఇస్తారా? సో దీన్ని బౌల్లో తీసేసుకొని సో దీంట్లో కొంచెం నెయ్యి మళ్ళీ కరిగిచ్చేసుకుందామండి. ఓకే, ఇది కొంచెం మనం కరిగితే చాలు. సో ఇప్పుడు దీంట్లో సరిపడా పంచదార, హార్లిక్స్, ఓకే, సో ఇది కొంచెం మనం ఈ రవ్వ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. సో హార్లిక్స్ లో 23 వైటల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఇవి పిల్లలకి చాలా హెల్దీ అండ్ అలాగే మంచి బలం కూడా. సో రోజు హార్లిక్స్ తీసుకుంటూ ఉంటే బెటర్. ఇంకా ఇలా స్వీట్స్ లో కూడా హార్లిక్స్ యాడ్ చేసుకున్నా డైలీ ఒక లడ్డు తినగా సరిపోతుంది. ఎలాగో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మనకి పిల్లలకి ఎప్పుడు ఆకలి, ఏదో ఒక స్నాక్ ఏదో ఒక తినడానికి కావాలి. ఇదైతే మనకి హ్యాపీగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు కదా రాజు? నిల్వ ఉంటుందండి, పాడు కాకుండా నిల్వ ఉంటుంది. దీంట్లో జీడిపప్పు పొడి కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. సో ఇంకొంచెం యాడెడ్ టేస్ట్ అన్నమాట. ఎస్, అలాగే యాలకుల పొడి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం కరిగించుకున్న నెయ్యి. నెయ్యి ఓకే, ఒకసారి చేతితో బాగా కలిపేసుకుని
సో కొంచెం పాలు పోసుకుని బాగా కలిపేసుకోవాలండి. సో పాలు వేసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా ఈవెన్ గా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం అది పీల్చుకుంటుంది మనకు రవ్వ. ఓకే. సో ఆ తర్వాత లడ్డు చుట్టుకోవడం కొంచెం మనకి ఈజీగా అవుతుంది. సో ఇది బాగా మిక్స్ అవుతూ ఉంటుంది. ఆలోపు చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగినట్లయితే రక్తం శుద్ధి చెందుతుంది. సో బ్రేక్ఫాస్ట్ కు ముందు గానీ లంచ్ కు ముందు గానీ 1 గంట ముందు 1 గ్లాసు గోరువెచ్చని నీటిని తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇది బాగా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవడానికి సో వీలుగా ఉంది. ఎస్. ఓకే. సో చిట్కా కూడా చూసేసారు కాబట్టి ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుందాం. ప్లేట్ ఇస్తారా? సో దీంట్లో ఇంకా కావాల్సితే కూడా మనం కొంచెం బాదం పప్పు, జీడిపప్పు కొంచెం ముక్కల్లా చేసి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో తింటున్నప్పుడు మనకి అక్కడ మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. సో ఎవరి చాయిస్ వాళ్ళండి, మీకు కావాల్సిన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే వేరుశనగ పలుకులు కూడా కావాల్సితే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో వాటిని కొంచెం దూరగా వేయించేసుకొని తొక్క తీసి కచ్చాపచ్చగా దంచేసి దీంట్లో యాడ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది మధ్య మధ్యలో తగులుతూ. ఓకే. సో ఇలా మనకి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు చుట్టేసుకోవచ్చు అనమాట. ఎస్. సో చుట్టుకునేప్పుడు కూడా ఇంకొక టిప్ కూడా, అంటే కొంచెం ఎండు కొబ్బరి తీసేసుకుని సో ఒక ప్లేట్లో వేసి లడ్డు చుట్టుకోగానే దాంట్లో ఒకసారి అలా దొర్లించేసుకుంటే సో పైన మొత్తం అలా ఎండు కొబ్బరి అంటేసుకుంటుంది. సో తినేటప్పుడు అది కూడా బాగుంటుంది. సో లడ్డు అదే మనం చేసుకునేది. సో చిన్న చిన్న చేంజింగ్స్. అంటే ఆ చేంజెస్ వల్ల కూడా మనకి టేస్ట్ మారుతుంది కాబట్టి తిన్న ప్రతిసారి కొత్త రకంగా టేస్ట్ చూసినట్టే ఉంటుంది. ఎస్. కావాలనుకుంటే షుగర్ వద్దు అనుకుంటే దీంట్లో బెల్లం కూడా వేసుకుని చేసుకోవచ్చు కదా. మెయిన్ గా మనకు పంచదారతోనే బాగుంటుంది. ఓకే. సో మెయిన్ గా పంచదారతోనే బాగుంటుంది. ఎస్. సూపర్. సో మంచి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. హార్లిక్స్ రవ్వ లడ్డూలు. ఓకే. మరి లడ్డూలు టేస్ట్ చూడాలి అంటే కార్వింగ్ కూడా చేసేసుకుందాం. ఓకే. ప్లేట్ గార్నిష్ చేస్తాను ఈజీగానే. ఓకే. సో క్యారెట్, సో మనకు మార్కెట్లో కొంచెం ఇప్పుడు మోల్డ్స్ దొరుకుతున్నాయండి కొన్ని. సో నేను కొంచెం ఫ్లవర్ షేప్ లో ఉన్న మోల్డ్ తీసుకొచ్చాను. సో దీంతో ప్రెస్ చేసుకుంటే మనకు ఫ్లవర్ షేప్ లో ఒక బేస్ అనేది వస్తుంది. ఓకే. వావ్. ఇప్పుడు దాన్ని కట్ చేసేసుకోవటమే స్లైసెస్. సో దీన్ని ఇంకొక మెథడ్లో నేను చూపిస్తాను. సో దీన్ని మనం కీరా మధ్యలో పెట్టేసి అలా కట్ చేసేస్తే మనకు మధ్యలో క్యారెట్ ఫ్లవర్ వచ్చేసి కీరా చుట్టూ ఆ స్లైస్ వస్తుంది అన్నమాట. ఓకే. సో కీరా సో కొంచెం లావుగా ఉండేదే తీసుకోవాలి కదా. అంటే మధ్యలో మనకి మళ్ళీ ఆ ప్లేస్ కూడా రావాలి కదా. అవును. సో థిక్నెస్ చూసి కట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఈ మధ్యలోంచి తీసేస్తున్నాం అండి ఫ్లవర్ షేప్. సో వీటిలోకి మనం ఆల్రెడీ కట్ చేసేసుకున్నాం క్యారెట్. బ్యూటిఫుల్. సో ఇప్పుడు వీటిని మనం స్లైసెస్ లా కట్ చేసేసుకోవాలి. ఓకే. చాలా బాగుంది రాజు గారు. సో ఇప్పుడు మనం స్లైసెస్ చేసుకున్నప్పుడు మధ్యలో మనకి ఆ క్యారెట్ అనేది డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎస్, ఇలా తెలుస్తూ ఉంటుంది. వావ్, బాగుంది. మౌల్డ్స్ మెథడ్ ఏదో చాలా బాగుంది. సో ఇప్పుడు మనకు అంటే కట్టరీ షాపులలో ఈజీగానే దొరుకుతున్నాయండి, చాలా రకరకాలుగా వచ్చేసాయి మనకు. సో ఇంకో ఏదన్నా రూట్ దాంట్లో తీసుకుంటే ఇంకా టైట్ గా కూర్చుని పోతుంది. దీంట్లో ఇక్కడ మనకు కీరా కాబట్టి ఆ సీడ్ పార్ట్ లో కొంచెం లూజ్ గానే ఉంటుంది ఇది. సో అది కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఉంటుంది కదా. సో లేదు మామూలుగా మన ఇంట్లో ఒక రౌండ్ షేప్ ఏదన్నా అల్యూమినియం కానీ స్టీల్ పైప్ లాంటిది ఉన్నా సో రౌండ్ షేప్ లో సో అలా కూడా మనం కట్ చేసేసుకుని సో ఇది నేను చూపించినట్టుగా చేసుకోవచ్చు. అంటే కొంచెం డబుల్ కలర్ లో వస్తాయి మనకు స్లైసెస్ అనేవి, ప్రెజెంటేషన్ కి చాలా బాగుంటాయి. ఓకే, ప్లేట్ ఇస్తారా? చాలా ఈజీ. సో మనకు నచ్చినట్టుగా మల్టీ కలర్స్ లో బీట్రూట్ కానీ బీట్రూట్ లో రాడిష్ పెట్టేసుకుని లేదా క్యారెట్ పెట్టేసుకుని. సో ఇంకా ఈ మెథడ్ అనేది తెలుసుకుంటే మనకి నచ్చిన కాంబినేషన్స్ లో మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఎస్.
వెరీ నైస్ రాజు. ఓకే, సో కలర్ఫుల్ గా కనిపిస్తుంది. యా ఓకే, హార్లిక్స్ రవ్వ లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ లడ్డూల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. హార్లిక్స్ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార, హార్లిక్స్, జీడిపప్పు పొడి, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, హార్లిక్స్ రవ్వ లడ్డు రెడీ.